అన్నమయ్య జిల్లా రాజంపేటలో వక్ఫ్ సవరణ చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పేద బడుగు ముస్లింస్ కు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కొద్దిమంది చేతుల్లో వక్ఫ్ భూములు పెట్టుకుని అనుభవిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మైనారిటీలలో 31% మంది పేదలకు ఈ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ సవరణ చట్టం తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా, ఓబీసీ మోర్చా ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో దాదాపు 31% మంది పేద ముస్లింస్ అట్టడుగు వర్గాల కింది స్థాయిలో ఉన్నారు. వారందరికీ కూడా ఏమి ఫలితాలు అందడం లేదు. దాదాపు దేశంలో 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ అంటే భూములున్న బోర్డు, వక్ఫ్ బోర్డు. 1 రైల్వే, 2 మిలిటరీ, 3 వక్ఫ్ బోర్డు ఉంది. ఈ వక్ఫ్ బోర్డుకు దాదాపు 9.3 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు దాంట్లో వచ్చే ఆదాయం 166 కోట్లు మాత్రమే చూపించి ఏదో కొరత భక్తిగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. 2006లోనే ప్రభుత్వం సంచార కమిటీ వేసినప్పుడు వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ 9.3 లక్షల ఎకరాల భూమిని సక్రమంగా మనం వినియోగించుకుంటే దాదాపు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో పేద ముస్లిం వర్గాలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వారి చదువులు కానీ, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి కానీ, ఎవరైనా ఇంట్లో ఇబ్బందులు ఉన్న వారికి కానీ, చదువు కానీ, మిగతా హెల్త్ విషయాలు వీటన్నిటికీ ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది 2006లో. మరి ఈరోజు 2025 అయితే అది ఇంకా ఎక్కువ ఆదాయం పెరిగింటారు. ఈ కొద్ది మంది వ్యక్తుల కబంధ హస్తాల్లోనే ఈ భూమిని పెట్టుకొని తోటి ముస్లిం సోదరులు కూడా వారు అవకాశం ఇవ్వకుండా వారే దీన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది మొత్తం దేశంలో ఉన్న ముస్లిం సోదరులకు, సోదరిమణులు అందరికీ కూడా ఉపయోగపడాలని ఒక చిన్న సవరణ చేయడం జరిగింది. రేపు దీంట్లో వచ్చే ఆదాయం అంతా కూడా మీ అందరికీ కూడా ఆ ఫలాలు అందబోతున్నాయి. దీనికోసం గాను ఒక 22 మందితో జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో మొత్తం కూడా ఇన్ని రోజులు వేరే ఎవరికి అవకాశం లేకుండా వారే ఈ కమిటీలో ఉన్నారు. ఈరోజు ముస్లిం మహిళ కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం అవ్వబోతున్నారు. అలాగే ముస్లింస్ చిన్న చిన్న తెగలు ఉన్నారు. వారందరికీ కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు ఆ ఫలాలు అడిగే హక్కు ఉంది, తీసుకునే హక్కు కల్పించినారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇది ప్రజలకి ఎక్కడ ఇది అవుతుందో అనే ఉద్దేశంతో, మన మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ లేనిపోని దాని మీద అపోహలు కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ ఒక మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.